సుధాకర సుగుణమ్మ తెలుగుదేశమే తెల్చాలి. ప్రభాకర్ నాయుడు బస్తీ మే సవాల్. రానున్న ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థిత్వం బలహీన వర్గానికి చెందిన పసుపులేటి సుధాకర్కి కేటాయించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం సీనియర్ నేత డాక్టర్ ప్రభాకర్ నాయుడు డిమాండ్ చేశారు. పిఎస్ఆర్ ట్రస్ట్ పేరిట కావలి ప్రాంతంలో ఎన్నో విలువైన సేవలు అందించే సుధాకర్కు టికెట్ ఇవ్వడం వలన బీసీలకు న్యాయం చేసిన వారు అవుతారని తెలుగుదేశం నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సుధాకర్ లాంటి సేవాభావం కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే కావలి అభివృద్ధి బాట పడుతుందని డాక్టర్ అన్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సుధాకర్ నియోజకవర్గం వదలకుండా ప్రజలకు తన వంతు సేవలు అందించిన విషయం వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పోరాట పటిమ సుధాకర్ రెడ్డిదే అన్నారు. అదేవిధంగా రుద్రకోటలో ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఇళ్ల స్థలాల విషయంలో ఎదురొడ్డి నిలబడి అక్రమ కేసులకు గురై సుధాకర్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మట్టికి వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడిన సుధాకర్ను బలహీన వర్గాల నాయకుడిగా అవకాశం ఇచ్చినందువల్ల నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన బలహీన వర్గాలందరూ ఆయనకే మద్దతు ఇస్తారని ప్రభాకర్ నాయుడు పేర్కొన్నారు. గతంలో తనకు ఎన్టీఆర్ అలాంటి అవకాశం ఇచ్చారని, ప్రస్తుతం చంద్రబాబు సుధాకర్కి అలానే అవకాశం ఇవ్వాలని కోరారు. అలా వీలు కాని పక్షంలో ఆయన భార్య తమ కాపుల ఆడబడుచు సుగుణమ్మకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే తమ ట్రస్ట్ వేదికగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సుగుణమ్మ విస్తృతంగా పర్యటించి ఎంతో మందికి తమ సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. సుధాకర్కి సుగుణమ్మకు పోటీ చేసే అవకాశం తెలుగుదేశం ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎవరో ఒకరు పోటీ చేయడానికి సిద్ధమని, అయితే తాము తెలుగుదేశం అభిమానులుగా కొనసాగుతామని ప్రభాకర్ నాయుడు స్పష్టం చేశారు. అత్యధిక బీసీలు కలిగిన కావలి నియోజకవర్గంలో బీసీ రన్న నినాదంతో సుధాకర్ కానీ సుగుణమ్మ కానీ బ్యాలెట్ పేపర్ మీద తమ సత్తా చాటుకునేందుకు సిద్ధం చేస్తున్నట్లు ప్రభాకర్ నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో అధికార వైసీపీ బీసీలకు 2 స్థానాలు కేటాయించాయని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇవ్వాలని సతమతం అవుతున్న తెలుగుదేశానికి ప్రభాకర్ నాయుడు అల్టిమేటం గుదిబండ కానున్నట్లు సమాచారం.